సోషల్ మీడియాలో సినిమా హీరోల ఫ్యాన్స్ వారి పేరుతో పతాక స్థాయిలో తిట్టుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా కొందరు హీరోల అభిమానుల మధ్య అయితే పతాక స్థాయిలో జరుగుతూ ఉంటుంది. తాజాగా అనూహ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వారు స్టార్ట్ అయినా కూడా దర్శకుడి క్షమాపణలతో చాలా త్వరగానే సద్దుమణిగిపోయింది. విషయం ఏంటి? అయితే గత సాయంత్రం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంచ్ను హైదరాబాదులోని విమల్ థియేటర్లో అభిమానుల సమక్షంలో రిలీజ్ చేశారట. రాజాసాబ్ అని మారుతి డైరెక్షన్. అయితే ఆ తర్వాత ఆ కార్యక్రమంలో మాట్లాడిన మారుతి ఏమన్నారట, ఆ ఎక్సైట్మెంట్లో అన్నారు, ఫ్లోలో అన్నారో మరి కావాలన్నారో తెలియదు, కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేసుకుంటారు, ఇలాంటివి నేను చెప్పలేను, ఎందుకంటే ప్రభాస్ లాంటి కటౌట్కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయి అన్నారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు కదా ఒకసారి, సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేస్తారు నా ఫ్యాన్స్ అని. బహుశా ఆయన్ని ఉద్దేశించి అన్నారా, లేకపోతే జనరల్ ఫ్లోలో అనేసారా తెలియదు, ఆ ఎగ్జైట్మెంట్లో అన్నారా అని. అయిపోయాయి ఈ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి అన్నారని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ రంగంలోకి దిగి తీవ్ర స్థాయిలో స్టార్ట్ చేశారు. అలా మాట్లాడకూడదు అనే కాన్సెప్ట్లో మారుతిని, మధ్యలో రాజాసాబ్ని, ప్రభాస్ని అందరినీ కలిసి. ఈ క్రమంలో ముందే అలర్ట్ అయ్యారు దర్శకుడు మారుతి. చాలా క్లియర్ కట్గా తన పోస్టులో వివరణ ఇచ్చారు. నేను మాట్లాడిన మాటలకు వ్యక్తిగతంగా స్పష్టత ఇవ్వాలనిపించింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతి అభిమానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఎవరిని బాధ పెట్టాలని కానీ లేదా అగౌరవపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్లో మాట్లాడేటప్పుడు మనం ఒకటి మాట్లాడితే అది ఇంకోటిగా బయటకు వస్తుంది. నేను మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపించినందుకు నేను చింతిస్తున్నాను. ఎన్టీఆర్ గారు మరియు ఆయన అభిమానులందరి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల ఎన్టీఆర్, ఆయన పట్ల మీరు చూపే ప్రేమను నేను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను మాట్లాడిన సిచ్యువేషన్ని, దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను అని ట్విట్టర్లో, అదే ఎక్స్లో పోస్ట్ చేశారు. చాలా హుందాగానే క్షమాపణలు చెప్పారు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారన్నది మనకు తెలియదు, కానీ బట్ నేను ఎగ్జైట్మెంట్లో ఏదో అన్నాను, అయినా కూడా ప్రతి అభిమానికి నేను క్షమాపణలు చెబుతూ ఉన్నాను అని చాలా హుందాగానే మారుతి స్పందించి ఈ ఫ్యాన్ వారికి అయితే ఫుల్ స్టాప్ పెట్టేశారు.